పోతే మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులకు లైన్ క్లియర్ 10 లక్షల లోపు ఉన్న వాటిని విడుదల చేస్తాం. ప్రజాప్రతినిధులను గత ప్రభుత్వం వీధి పాలు చేసింది. బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. డిప్యూటీ సీఎం అంబేద్కర్ మాకు దేవుడితో సమానం, దేవుడి పేరుతో రాజకీయాలు చేసేందుకు సిగ్గుండాలి, అమిత్ షాను బర్తరఫ్ చేయాలంటూ మహేష్ గౌడ్ ఒక ప్రకటన. ఇది గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి సర్పంచ్ల బిల్లులు 1300 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అయితే దాంట్లో 10 లక్షల లోపు ఉన్నటువంటి ఈ సర్పంచులందరినీ కూడా హైదరాబాద్ లోపల ధర్నాలకు పిలుపులు ఇస్తూ వాళ్ళ పక్షాన నిలబడి ధర్నాల లోపల వాళ్ళని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉన్నది హరీష్ రావు, కేటీఆర్. మరి ఈ సర్పంచులు ఇంకా ఇక్కడికి హైదరాబాద్కు బతుకుదేరువుకు వచ్చి కూలీలుగా మారడానికి లేదా ఊర్లో తలెత్తుకోకుండా తిరగడానికి కారణం ఎవరయ్యా? బీఆర్ఎస్ పార్టీ కాదా? గత 10 ఏళ్ళుగా సర్పంచుల బిల్లులన్నింటినీ కూడా పెండింగ్లో పెట్టి అధికారంలో ఉండి పెండింగ్లో పెట్టింది ఎవరు? మీరు కాదా? సర్పంచుల ఆత్మహత్యలకు దారితీసింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? కాబట్టి బట్టి విక్రమార్క మాట్లాడుతూ బీఆర్ఎస్ లీడర్లు ఎంత తక్కువ మాట్లాడితే ఈ సర్పంచుల బిల్లుల గురించి అంత మంచిదని చెప్పి చెప్పుకొచ్చాడు. ఇక్కడ 1300 కోట్ల రూపాయలు మేము అధికారంలోకి వచ్చేంత వరకే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, 10 లక్షల లోపు బిల్లులు ఎవరి అయితే ఉన్నాయో వాళ్ళే మేము క్లియర్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళని క్లియర్ చేసేటందుకు మేము 10 లక్షల లోపు ఉన్నటువంటి బకాయిలు క్లియర్ చేసేటందుకు 400 కోట్ల వరకు అవసరం పడుతూ ఉన్నది. అవి అయితే ఫస్ట్ ఇప్పుడు రిలీజ్ చేస్తాం. కొద్దిమందికి తాత్కాలికంగా కొంతనైనా ఉపశమనం కలుగుతుంది. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పి సర్పంచుల పక్షాన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుకొచ్చారు.